మొన్నటిదాకా అయ్యో నా బిడ్డ మాట్లాడతలేదు అనుకున్నా. మాటలు స్టార్ట్ అయినాక ఏకంగా అరుపులే. రోజంతా అసలు అరిచి అరిచి చెవులు పగిలిపోతున్నాయి మాకు. బెడ్షీట్ బెడ్షీట్ రెండు వచ్చినాయి బుడ్డిదానికి. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఇంతకు ఉగాది పండుగ ఎట్లా చేసుకున్నారల్లా? తాగినరా ఉగాది పచ్చడ లోటెడ్ తాగిన నేనైతే. ఈసారి అంటే ఈ ఇయర్ క్యాలెండర్ ప్రకారము ప్రతి పండగ మీకన్నా మాకు ఒక రోజు ముందే జరుగుతుంది. జనరల్గా ప్రతిసారి ఏంటంటే మీకు పండగ అయిన తర్వాత నెక్స్ట్ డే మాకైతుంది. బట్ ఈసారి మాత్రం మీకన్నా మాకే పండగలు ముందైతే. సో ఉగాది పండగ అయిపోయింది, పచ్చడి తాగేసినాము. తాగిన తర్వాత ఏందంటే అనుకోకుండా ఈరోజు అంటే ఉగాది రోజే బుడ్డిదానికి కొత్త బెడ్ వచ్చేసింది. ఆ బెడ్ను మూవ్ చేయడానికే నానా అవస్థ పడుతున్నాం తల్లి కూతుర్లం. నెట్టు కదలట్లేదేంది? ఇదొకటి తెచ్చేసరికి నా తల ప్రాణం తోకకొచ్చిందంటే నా ప్రాణానికి ఇంకొకటి ఉంది. అది కూడా నేనే దేవన్నట. అదేం బరువు లేదులే. మేము ఎంత ఉన్నాం అదెంత ఉంది. దీన్ని నేను మోసుకు రావాలి. నువ్వు హైట్కి కనిపిస్తున్నావులే. మా ఇంట్లో ఇదోటి ఉంటుంది. నేను ఎప్పుడన్నా ఏదన్నా పని చేయనన్నా ఏదన్నా ఆయన వండమన్నది వండనన్నా కూడా నువ్వు హైట్ కనబడుతున్నావు ఈరోజు అంటాడు. కథం అది నాకు పొగడతన్నమాట. సో ఇప్పుడు మీకు నేను ఫాస్ట్గా మా స్టడీ రూమ్ లేదా ఆఫీస్ రూమ్ టూర్ చేస్తాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా ఆయన గారు హ్యాపీగా కూర్చొని పని చేసుకుంటూ ఉంటారు. అక్కడ వచ్చేసి మా పూజ గది, చిట్టి పూజ షెల్ఫ్ అన్నమాట. సో ఈ ఎంట్రన్స్ లో ఉన్న బెడ్రూమ్ ని బుడ్డిదానికి సపరేట్ గా మంచిగా డిజైన్ చేస్తే అక్కడ పోవట్లేదు. ఇదేంటంటే హాల్ ఆనుకొని ఉంటది కనుక టాయ్స్ అన్ని తెచ్చుకొని ఈ రూమ్ లో ఆడుకుంటుంది. మెయిన్ గా ప్రాబ్లం ఏమైతుందంటే ఆయన అక్కడ వర్క్ చేసుకునేటప్పుడు భూమి ఎక్కువ శాతం ఆయన దగ్గరనే అక్కడ కూర్చొని ఆడుతూ ఉంటది. సో కూర్చోవడానికి ఏదైనా ఉంటే మంచిగా ఉంటది. ఎప్పుడైనా ఈ రూమ్ కి వస్తే అని అనిపించి ఎక్స్క్లూజివ్ గా ఈ రూమ్ కోసం ఒక సోఫా ఆర్డర్ చేసినాము. ఇంకా ఉత్త సోఫా ఆర్డర్ చేసే కంటే ఎప్పుడన్నా ఒక ఫ్యామిలీ అట్లా వస్తే పడుకోవడానికి కూడా ఉంటది కదా అని సోఫా కమ్ బెడ్ ఆర్డర్ చేసినాం అన్నమాట. చాలా పెద్దగా ఉంది. ఓపెన్ చేస్తే గానీ మనకు తెలియదు. లెట్స్ ఓపెన్. ఓపెన్ చేయకూడదు. ఓకే 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 పడుకో బిడ్డ. న్యూ బెడ్డా ఏంటది? దానికి ఇచ్చే పక్కకు పెడుతుంది. 2 పిల్లోస్ అన్నమాట. మొత్తం వుడ్ ఉన్నట్టుంది కదా వీల్స్. మా హౌస్ ప్లాన్లో ఏంటంటే స్టడీ రూమ్ కొంచెం పెద్దగానే వచ్చింది. అంటే ఎట్లా అంటే మనకు గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది కదా, గెస్ట్ బెడ్రూమ్ కంటే కొంచెం పెద్దగానే అనిపిస్తుంది. సో ఇంత స్పేస్ని ఓన్లీ స్టడీ రూమ్లో మనం మహా అయితే ఏం పెట్టుకుంటామండి, ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ఓ చైర్, కొంతమంది పూజ గదికి కూడా ఎక్కువ స్టడీ రూమ్ని వాడతారు. సో అది బోను కూడా ఇంకా అటు సైడ్ అంతా ఖాళీగా ఉంటుంది. ఇట్లా ఏదైనా వేసినాం అనుకోండి, ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా కూడా ఒక బెడ్రూమ్. ఇప్పుడు మాది వచ్చేసి 4 బెడ్డెడ్ హౌస్ అండి. ఈ రూమ్లో కూడా బెడ్ లాగా వేసేసినాం అనుకోండి, అవసరం వస్తే దీన్ని కూడా ఒక బెడ్రూమ్ కింద అంటే 5 బెడ్డెడ్ హౌస్ లెక్క మార్చేసేయచ్చని
సోఫా కమ్ బెడ్ ఆర్డర్ చేసినాం అన్నమాట. అదిగాక ఇంకా బుడ్డిది ఏం చేస్తుంది అంటే వీళ్ళకు డే కేర్లా చాలా అలవాటు అవుతాయండి. ఒక్కో రోజు ఐ వాంట్ టు స్లీప్ ఇన్ మై రూమ్ అని చెప్పేసి పడుకుంటుంది. కానీ దాని బెడ్రూమ్ ఎంట్రన్స్లో ఉండడం వల్ల మాకు కొంచెము అంటే కంఫర్టబుల్గా అనిపించక ఈ రూమ్లో బెడ్ వేసినాం అనుకో, ఇదైతే మా మాస్టర్ బెడ్రూమ్కి పక్కకే ఉంటుందండి. అన్ని రకాలుగా ఈ రూమ్లో బెడ్ వేస్తే యూస్ఫుల్ అనిపించేసి ఈ కింగ్ సైజు సోఫా కమ్ బెడ్ ఆర్డర్ చేసినాం అన్నట్టు. ఈ తాళ్ళు లంగాలకు వాటికి పెట్టుకోవచ్చు అంటవా? ఏం మనిషి వేరు. అరే రీయూజబిలిటీలే పనికొస్తాయి లంగాలకు. బ్యూటిఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ సోఫా కమ్ బెడ్ వచ్చేసి మనము అమెరికాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆన్లైన్ ఫర్నిచర్ వెబ్సైట్ అండి, హెర్నెస్ట్ అని చెప్పి అందులో ఆర్డర్ పెట్టినాం అన్నట్టు. హెర్నెస్ట్లో ఏంటంటే మనకు లగ్జూరియస్, గుడ్ లుకింగ్ అండ్ మల్టీపర్పస్ యూస్ఫుల్ ఫర్నిచరే కాకుండా సూపర్ అంటే మంచి ఇంటిని అందంగా మార్చుకోవడానికి కావాల్సిన డెకార్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అంటే ఎట్లాంటివి అంటే మా ఇంట్లో పూజా షెల్ఫ్ చూసింది కదా ఇందాక గోల్డ్ కలర్లో, అది గోల్డ్ కలర్ ఉండడం వల్లనో ఏమో మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతున్నారు. అది కూడా హెర్నెస్ట్లో తీసుకుందే. సో ఇట్లాంటి మన యునీక్ పీసెస్ కావాలంటే హెర్నెస్ట్ పోవాల్సిందే. ఇంకా హెర్నెస్ట్ సైట్లోకి పోతే మన వ్యూవర్స్కి మాత్రం పండగనే. ఎందుకంటే SWATHI స్వాతి అన్న కూపన్ కోడ్ వాడినరు అనుకోండి, హెర్నెస్ట్లో మీది ఏది కొన్నా సరే 15% డిస్కౌంట్ అన్నమాట. సో కూపన్ కోడ్ వాడు మాత్రం అస్సలు మర్చిపోకండి జరా. అట్లనే ఈ సోఫా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఎందుకంటే మాకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. సో మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. యూఎస్లో మనకి ఎక్కువ శాతము వుడెన్ టెక్స్చర్ సోఫాలు అసలు కనబడవండి. ఎక్కువ శాతం ఇక్కడ మొత్తం కుషన్తో ఉన్నాయి, అలాంటి సోఫాలే కనిపిస్తాయి. ఇది ఆన్లైన్లో చూసినప్పుడు ఈయన డౌట్ పడ్డాడు, ఇది పిక్చర్ కోసం ఇట్లా పెట్టినరా, ఇది రియల్ వుడ్డేనా కాదా అని. బట్ రియల్ వుడ్డే, చాలా మంచిగా, అంటే మనకు ఇండియాలో సోఫాలు ఉంటాయి కదా అట్లా కనిపిస్తుంది మంచిగా. ఇంక ఇది వుడెన్ సోఫా అయినందుకు మెటీరియల్ కూడా మనకు కాస్త ఎక్కువనే వచ్చిందండి. 2 పెద్ద డబ్బాల నిండి వచ్చింది. ఈ డబ్బాలతో ఒక గోల ఏంటంటే ఇక్కడ చెత్త వారంకి ఒకసారి తీసుకుపోతారు. ఇట్లాంటి పెద్ద కాటన్ డబ్బాలు ఉన్నాయనుకోండి, ఇట్లాంటి చెత్త డబ్బాలలో పట్టవు. ఇవి సపరేట్గా నెలకొక్కసారి బల్క్ ట్రాష్ అని వస్తారు, అప్పుడే ఇవ్వాలన్నమాట. ఇంక ఇట్లాంటి ఫిక్స్ చేయడంలో మా ఆయన నెంబర్ 1. కాకపోతే కొత్తగా అప్పుడే అంటే ఫస్ట్ టైం ఇట్లాంటివి ఫిక్స్ చేయాలంటే కొంచెము అలవాటు ఉండదు కదా, వాళ్ళు చక్కగా యూజర్ మాన్యువల్ చూసి ఫిక్స్ చేసేసుకోవచ్చు, ఏది ఎట్లా ఫిక్స్ చేయాలని క్లియర్గా ఇచ్చిన. ఓ నైస్. సింపుల్గా ఇలా అంటే అయిపోతుంది అంతేనా? ఎక్కువ శ్రమ ఏం లేదు. ఈ పక్క చూడు, ఇక్కడ 4 బోల్ట్లు ఉన్నాయి కదా, ఈ 4కి ఇట్లా దీనికి దానికి 4 ఉంటాయి. సో ఇప్పుడు బెడ్ కావాలంటే వేరే అరేంజ్మెంటా అట్లేం లేదా? లాగటమే బెడ్ కావాలంటే అరేంజ్మెంట్. ఓకే ఓకే. మా ఆయనను చూసి నేను కూడా మరీ ఉత్తగా కూర్చుంటే మంచిగా ఉండదు కదా, ఉడతాస ఏమైనా చేయాలి కదా అని కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చిన, కానీ నా వల్ల అయితే లేదు, చేతులు లాగుతున్నాయి. నాకు 2 నట్లు బిగించేసరికి ఇంకా చేతులకు చాలా ఇబ్బంది అయిపోయింది. అయినా మనం వంట చేయమంటే చేస్తాను పట్ట కానీ ఇట్లాంటివి కొంచెం కష్టమే. అంటే ఆడోళ్ళు ఆ వేళ్ళు సుకుమారంగా ఉంటాయి కదండి, అంతే తప్ప చేయలేక కాదు. దీనికి కింద మనకు 2 స్టోరేజ్ ర్యాక్స్ కూడా వచ్చినాయి. పెద్ద కంఫర్టర్లు పట్టవు, కానీ మనం కాస్కోలో తీసుకుంటాం చూడు $10 కంఫర్టర్, అవి మాత్రం మంచిగానే వాడతాయి. ఎడ్జ్కి మళ్ళీ ఒక వుడ్ వచ్చింది. సో వుడెన్ ఫినిషింగ్ ఇదంతా, ఈ రైలింగ్స్ ఇవన్నీ బయటకు కనబడితే బాగుండవు కదా, సో అట్లా మొత్తానికి ఫిక్స్ చేసేసామండి. ఇంక ఇప్పుడు ఏం లేదు, కుషన్స్ వేసేయడమే. ఒక డబ్బా నిండా కుషన్స్ వచ్చినాయి మనకి ఇప్పుడు. ఇదేంటంటే ఈయన ఏమన్నాడంటే
ఆన్లైన్లో చూసిన దానికంటే చాలా బాగుంది సోఫా అని. ఎందుకంటే మాకు ఎక్కువ సర్ప్రైజ్ అయింది ఏంటంటే, మనకు ఆన్లైన్లో చూసినప్పుడు ఇది క్వీన్ సైజ్ లాగా కనిపించింది. వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు సైజు, బట్ ఇది ఇక్కడికి వచ్చి ఫిక్స్ చేసి చూస్తే మా మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ ఎంత ఉంటుందో అంత వెడల్పు ఉందండి. కంప్లీట్గా మనకు కింగ్ సైజు బెడ్ ఎంత ఉంటుందో అంత సైజు వచ్చింది. ముగ్గురు హ్యాపీగా పడుకోవచ్చు. అది కూడా మనకు కింద కుషన్స్ కూడా మందంగా వచ్చినాయి. సో మనం జస్ట్ దీనిపైన ఒక బెడ్షీట్ వేసుకొని, బెడ్షీట్ కూడా అవసరం లేదు, కాకపోతే మల్లెపూ లెక్క తెల్లగా ఉన్నది కాళ్ళు అట్లనే పెట్టినామనుకో ఇంకా బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి బెడ్షీట్ వేసుకుంటే కానీ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది అసలు. చూడ్డానికి మల్లె పూలు ఎక్కుంది, వాడడానికి హాయిగా ఉంది. ఇంకేం కావాలి చెప్పండి. మీ ఇంట్లో కనుక ప్లేస్ ఉండి మీరు కూడా సోఫా కమ్ బెడ్ కావాలంటే మాత్రం నో డౌట్ హ్యాపీగా దీన్ని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఎవరన్నా ఒక ఫ్యామిలీ గెస్ట్లు వచ్చిందనుకో ముగ్గురు పడుకోవచ్చు కనుక వాళ్ళకు బెడ్ కింద కూడా వాడేసుకోవచ్చు. మేమేమో కానీ బుడ్డిది మాత్రం సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్. ఈరోజు రాత్రి ఇక్కడ పడుకుందాం మమ్మీ అంటుంది. చూద్దాం పడుకుంటుందో లేదో, మధ్యలో లేచి మామీ డాడీ అనుకుంటూ వస్తుందో ఏందో. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని బెడ్ కింద వాడుతున్నాం కదా, బెడ్ లాగా వద్దు అవసరం లేదు అనుకున్నప్పుడు మనకు ఎక్కువ పనేం లేదు. దీన్ని వెనకాలకి పుష్ చేసేసి ఈ ఎక్స్ట్రా 2 ఉన్నాయి కదండి, అంటే 2 కుషన్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, అవేంటంటే ఒకటి కింద మనకు ఒక ప్లేస్ ఉంది, ఈయన చూపిస్తాడు, కింద అండ్ వెనకాల వేసేయడమే పర్ఫెక్ట్గా. అంటే సోఫా లాగేసినా కూడా పర్ఫెక్ట్ లుక్ వస్తుంది, బెడ్ లాగేసినా కూడా పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అంటే కొన్ని సోఫా కమ్ బెడ్స్ ఎట్లుంటాయి అంటే సోఫా లాగేస్తే అంత కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉండవు. ఇది అట్లా లేదు, ఏ రకంగా చూసినా కూడా మంచిగానే ఉంది. ఇదండి బుడ్డిదాని కొత్త సోఫా కమ్ బెడ్ స్టోరీ. బుడ్డిదానికైతే ఈ బెడ్ ఫుల్గా నచ్చేసినట్టుంది, అదుర్స్ అనిపిస్తోంది. మరి మీకు అదుర్స్ అనిపిస్తుందా, బెదుర్స్ అనిపిస్తుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీ ఇంటి కోసం కూడా మీరు ఇట్లాంటి సూపర్ క్యూట్ యూస్ఫుల్ అండ్ మల్టీపర్పస్ ఫర్నిచర్ కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా హెర్నెస్ట్కి వెళ్ళాల్సిందండి. వెళ్ళినప్పుడు మాత్రం SWATH అని మన కూపన్ కోడ్ వాడడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ కూపన్ కోడ్ వాడితే సైట్లో ఏది కూడా 15% డిస్కౌంట్ అన్నమాట. I hope you enjoyed this video. Meet you all soon with another super cute video. Bye bye. Untamalla.